మధ్యకాలంలో సంఘము ఎత్తబడుట అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది అది ఆదిమ సంఘం నుంచే ఉన్న ఒక ప్రశ్న. ఎప్పుడు సంఘము ఎత్తబడుతుంది? మరి ఎత్తబడిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కొందరికి సీనియర్స్కు తెలుసు అవి. యవనస్తులైన వారికి, మరి కొత్తగా రక్షింపబడిన వారికి ఈ సంఘం అంటే ఏంటి, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది అది గ్రహించడము కొంచెం సమయం పడుతుంది. దానికే దేవుని సన్నిధానముకు అనేది మనము రావాలి. అంతే. దేవుని సన్నిధికి వస్తే ఈ సంఘ ప్రాముఖ్యత అనేది మనకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది. ఆ యొక్క ప్రాముఖ్యత గ్రహించినప్పుడు సంఘము అనేది మరి దాని యొక్క డెఫినేషన్, నిర్వచనము అనేది అర్థం చేసుకుంటే చాలా మంచిది అని ప్రతి ఒక్కరం. ఎందుకంటే కుటుంబమును నిర్లక్ష్యం చేయము, ఉద్యోగం నిర్లక్ష్యం చేయము, మన ఆరోగ్య విషయంలో కూడా అంత నిర్లక్ష్యం చేయము, కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. కానీ సంఘం విషయంలో నిర్లక్ష్యము అనేది చేస్తే మరి దీనికి ఉన్న ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. సంఘం అనేది ఆయన శరీరము అన్నట్టు. సంఘము ఆయన శరీరం, ఆయన శిరస్సు, మనం అవయాలం, ఆర్గన్స్. ఏ చిన్న వేలు లేకున్నా, కన్ను లేకున్నా, చెయ్యి లేకున్నా, కాలు లేకున్నా, శరీరంలో ఏ అవయం లేకున్నా ఎంత నష్టం అవుతుంటుందో. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళకు ఉంటే అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడతారో. ఒక కాలు లేని వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే కాలు గల నీవు ఎంతగా దేవుణ్ణి స్తుతించవచ్చును. అప్పుడు తెలుస్తుంది, ఆర్గన్ విషయం నీకు తెలుస్తుంది. తన కంటి ఆపరేషన్ అయినప్పుడు ఒకవేళ కళ్ళకు నల్ల అద్దాలే కానీ అది పెట్టుకున్నప్పుడు ఎంత కష్టమవుతుందో. అదే మాదిరి సంఘంలో నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ సంఘంలో నీవు ఒక అంగముగా, ఒక అవయముగా నీవు ఏర్పరచబడినావు. ఎందుకంటే ఒకసారి సంఘం విషయంలో చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 26వ వచనం నుంచి చాలా చక్కగా ఉంటుంది. అది ఆ సంఘం విషయంలో మరి ఆ డెఫినేషన్ అనేది, ఆ యొక్క నిర్వచనం అనేది సరి అయిన రీతిగా నీవు అర్థం చేసుకుంటే, లేకుంటే ఇంటికి వెళ్ళి దాన్ని బాగా చదవండి. ఒక విషయము ఏదైనా కూడా ఏంటంటే పదే 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 చదువుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పాను ఇది, అది ఒకసారి ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేయండి. వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎవరైనా చెప్పిన వాక్యం ఎవరు చెప్పినా కూడా దాన్ని వెళ్ళి రివిజన్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదైనా ఒక వాక్యము అనే మనము దాన్ని పదే పదే వల్లిస్తుంటే, చదువుతూ ఉంటే అది మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ బ్రెయిన్లో అనేది రిజిస్టర్ అవుతుంది. సో ఈ సంఘం విషయంలో ఇక్కడ డెఫినేషన్ చూద్దాము. ఇది క్లబ్పై ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం అని ఉన్నది. మరి ఇక్కడ అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ దగ్గర 2 వచనాలు ఉన్నాయి. క్లబ్పై ఉన్న తెలుగులో అయితే రెఫరెన్స్ బైబిల్లో, మరి ఇంగ్లీష్లో సెపరేట్ ఉండవచ్చును. ఎంత చూడండి, ఆయన ప్రేమించి
ఎంతగా ప్రేమించిండంటే అది కలంకమైనను మడతైన లేకుండా ఏమంటే తను దాని కొరకు తను తాను అప్పగించుకొని ఉన్నాడంట. అందుకే మీరు అప్పుడప్పుడు తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, హిందీలో అయినా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కొంచెం చూస్తూ ఉండాలి. ఆ డైరెక్టర్ ఏంటంటే అది ఒక 40% చూపెట్టానంటే ఆయన పడిన శ్రమలు, ఆ సిలువ శ్రమలు అనేది, ఆయన అవమానం అనేది, ఆ హింసలు అనేది ఓన్లీ 40% ఆ స్క్రీన్లో చూపెట్టగలిగినరంట. ఆయనని అక్కడ పడేసి, ఇక్కడ పడేసి, ఉమ్ము వేసి, గడ్డం బెరికేసి, అవమానపరిచి, ఆయనను ముఖం మూసేసి పిడిగుద్దులు గుద్ది నేనెవరు గుద్దిండో చెప్పు అని ఎంత అపహాస్యము చేస్తున్నారు. తను తాను అప్పగించుకొని ఉన్నాడు. రక్తము కారినది. ఆ రాత్రంతా ఆయనను కొట్టి ఉన్నారు, కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు, బెత్తముతో కొట్టి ఉన్నారు, ఎన్నో రకాలైన హింసలు పొంది మళ్ళీ తిరిగి మరుసటి దినంన ఏంటంటే ఆ సిలువ మోసుకుంటూ వెళ్ళి ఉన్నాడు. ఆ దారిలో ఆయన వెయిట్ ఎంత ఉంటే అంతవరకు అది ఎక్కువ డబుల్ ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఆ సిలువ కూడా ఏంటంటే స్మూత్గా, అది మంచిగా, అదేంటంటే కార్పెంటర్ వర్క్ చేసింది కాదు, రఫ్ ఉంటుందంట. అది బాగా కుచ్చుకోవాలని చేస్తారంట. ఆ రోమీయుల యొక్క ఆ యొక్క శిక్ష విధానం ఏంటంటే చావకూడదు, మనిషి చావకూడదు, ఆ శిక్ష అనుభవించాలి. అది కేవలం ఏంటంటే అది ఆ యొక్క శిక్ష అనేది ఒట్టి ఏంటంటే అది దేశద్రోహులకు, మరి ఆ యొక్క మరి ఆ దేశానికి మరి వ్యతిరేకంగా నడిచేవారికి, బందిపోటు దొంగలకు, అటువంటి క్రూరులకు అది ఇస్తారంట. కానీ ఆ క్రూరాతి క్రూరమైన శిక్షను నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకొని ఉన్నాడు. ప్రపంచంలో ఎవరు ఆయనంత శిక్ష అనుభవించకపోవచ్చండి. ఇంత భూమి పుట్టినప్పటి నుంచి కూడా యోబు అనుభవించండు, కరెక్టే. కానీ యోబు ఏంటంటే ఆదాము స్వభావంతో పుట్టిండు. కానీ ఈయనైతే పవిత్రుడు, నిష్కలంకుడు, ఈయన ఏ విధమైన పాపం లేదు. ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి? నాలో ఎవరు పాపము స్థాపించగలరు అని ఛాలెంజ్ విసుతాడు. యోహాను సువార్త 8:41 అంటాడు. ఒక ప్రాంతంలో నాలో ఎవరు పాపం, ఆయన పాపం లేడు. కానీ నీ కొరకు నా కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆ రక్తమును గార్చి, ఆ రక్తం అంటే ప్రాణమును ఆధారం చేసుకొని సంఘమును తాను సిద్ధపరచు. కానీ కాబట్టి ఆ సంఘమునకు మనం ఎంతగా ప్రాధాన్యత. లాస్ట్ థర్స్డే మరి ఎవరెవరు అటెండ్ అయినరో తెలుసు వాళ్ళకు. సంఘం విషయంలో ప్రార్థించుట నాకు కూడా కొంచెం, నేను కూడా ప్రార్థించడం లేదంటే నేను మామూలుగా జనరల్గా ఏ సీరియస్గా ఉన్నాయో అవి ప్రార్థన అంశంలో ప్రార్థిస్తూ ఉంటా. కానీ అన్ని అంశాలు ప్రార్థించడం లేదు. బ్రదర్ ధీరజ్ ఎంతో కష్టపడి ఎవ్రీ వీక్ వేస్తూ ఉంటాడు. ఇంగ్లీష్లో ఉంటాయంటే తెలుగులో కావాలంటే కూడా ఈసారి తెలుగులో కూడా వేసాను. నాకు కొంచెం షేమ్ అనిపించింది, నేను ప్రార్థించడం లేదు కదా అని. సంఘం విషయంలో కనీసము ప్రార్థించడం లేదు అంటానంటే. సో ఆ రోజు నైట్ మిస్ అయింది, కానీ ఫ్రైడే రోజు నేను మళ్ళీ ప్రార్థించిన. సో ఆ రకంగా ఏంటంటే సంఘంలో మనము అంగంగా ఉన్నప్పుడు, సంఘంలో ఒక పార్టిసిపేషన్, ఒక సంఘ సభ్యునిగా ఉన్నప్పుడు మనం ఎంతగా సంఘం కొరకు ఇచ్చేస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే సంఘం అంటే అంటే సంఘం అనే దాని విషయంలో ఆ యొక్క డెఫినేషన్ కానీ, ఆ యొక్క నిర్వచనం కానీ, ఆ యొక్క దాని యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. సాధారణంగా మనుషులమైనవి ఏంటంటే స్వార్థం ఎక్కువ ఉంటుంది, మనకు సెల్ఫిష్ ఎక్కువ ఉంటుంది. నా పిల్లలు, నా గృహము, నా ఇదే ఒక సర్కిల్ అనేది చేసేసుకొని అది ఆ సర్కిల్ లోపనే తిరుగుతూ ఉంటాం చక్రంలాగా. దాని బయటికి రావాలి. సో కాబట్టి ఈ సంఘానికి ఉన్న ఆశీర్వాదాలు ఇంతకుముందు పాడిన పాటల్లో కూడా మనం సౌభాగ్యమైనది ఉన్నది. కానీ అది మనం ఇక్కడ ఈ లోకంలో మనం ఇక్కడ ఈ లోకంలో మనము వాటన్నిటిని మనం పరిత్యాజించవలసి వస్తుంది, వాటికి పుట్ ఆఫ్ చేయవలసి వస్తుంది. లోకము, శరీరము, సంసారము, ఉద్యోగము, ఇవన్నీ అడ్డంకులు ఉంటాయి. అంటే వాటన్నిటి వదిలేయాలని అర్థం కాదు, కానీ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ అని దేవునికి నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి అనేది ఇచ్చేది అనేది నా యొక్క భావం అయినది. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ గాడ్, తర్వాత ఇంకేదన్నా. మొట్టమొదటిగా లేచిన వెంటనే దేవునికి స్తుతి చెల్లించాలి.
విజ్ఞాపనలు అనేది అది చచ్చేంత వరకు మనకు ఉంటాయి. ఏదో సీరియస్గా ఉన్న కొన్ని రుగ్మతలను బట్టి మనం ప్రార్థించవచ్చు, కానీ మన బలహీనతలు అవి చచ్చేంత వరకు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఎప్పటికీ ఉంటాయి, గృహ సమస్యలు ఎప్పటి వరకు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఎప్పటి వరకైనా ఉంటాయి. కానీ దేవుణ్ణి ఉదయకాలంలో, ఎందుకంటే మనం పరలోక రాజ్యంకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్తుతించటయే నీ పని ఉంటుంది, ఆయనను ఆరాధించటయే నీ పని ఉంటుంది. అది నువ్వు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నువ్వు ఉదయకాలంలో లేస్తే ఆయనను స్తుతించాలి. ఎందుకంటే ఆకాశ పక్షులు ఆయనను స్తుతిస్తాయి, జంతువులు ఆయనను స్తుతిస్తాయి, ఆకాశము స్తుతిస్తుంది. ఆకాశమా స్తుతించము, గుట్టలారా కొండలారా 145 కీర్తనలో ఉంటుంది అని అన్నాడు. ప్రతి వాడిని అని స్తుతించుడి స్తుతించుడి అన్నాడు. వారు అన్నీ స్తుతిస్తాయి, నువ్వు వండుకుంటావు. నువ్వు ఉదయకాలం లేచిన వెంటనే మన పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని అలవాట్లు ఉంటాయి. వాష్రూమ్ గీష్రూమ్ అంటే న్యాచురల్ కాల్ అంటే దట్స్ అనదర్ థింగ్. వాటిని ముగించుకొనైనా కూడా ఫస్ట్ దేవుణ్ణి, నీ భార్య పక్కన ఉన్నా, నీ భర్త పక్కన ఎవరి ముఖం దొరకున్నా కూడా నేను దేవుని ముఖం ఫస్ట్ మొట్టమొదటి దేవుణ్ణి నేను ఎదుర్కొంటాను అనే ఒక భావన మనకు కలిగి ఉండాలి. సో ప్రభునందు ప్రియులారా, మరి ఈ రకంగా ఏంటంటే మన ఆత్మీయ స్థితి అనేది దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆయనకు ప్రాధాన్యత ఇస్తుండాలి. ఫస్ట్ ఆయనకు ప్రాధాన్యత ఇస్తుండాలి. ఇచ్చుట విషయంలో ఫస్ట్ ప్రథమ ఫలం ఆయనకి ఇమ్మన్నాడు. లేట్ చేయకూడదు. లేట్ చేస్తే అయిపోయా, ఇంకేదో అవసరం వస్తుంది, అయిపోయా, ఖర్చు అయిపోతుంది. ఫస్ట్ దేవుడు. మరి బ్రదర్ కృష్ణను మనం తీసుకోవచ్చు. ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తాడు ఆయన. ఎందుకంటే మన సీనియర్ మోస్ట్ ఉన్నాడు మన మధ్యలో. బ్రదర్ ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ ఎక్కువ ప్రార్థన చేస్తుంటాడు. దేవునికి మొత్తం మరి ప్రాధాన్యత ఇస్తాడు ఇచ్చుట విషయంలో. కానీ దేనైనా ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ప్రభునందు ప్రతి విషయంలో మనము మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇస్తే సంఘానికి నీవు ప్రాధాన్యత ఇస్తావు, సంఘ సేవకునికి ప్రాధాన్యత ఇస్తావు. సంఘంలో ఏం జరుగుతున్నది అని నువ్వు ఇంకా, ఎందుకంటే కొంత కొత్త న్యూస్ వింటూ ఉంటాం. ఏమేమి, ఎవరికి ఏమన్నా అనారోగ్యం ఏమైందా, వాళ్ళని సందర్శించాలన్నా. ఖాళీ ప్రార్థిస్తేనే కాదండి, వాళ్ళని సందర్శిస్తున్నామా. చాలా ఉంటాయి. అనేక సార్లు మరి మన యొక్క పాస్టర్ గారు చెప్తూ ఉన్నాడు ఏ రకంగా మనం ప్రాక్టికల్గా ఉండాలని. దానికి ప్రయత్నం చేద్దాం. ఒకటేసారి చేంజ్, మనలో మార్పు రావాలంటే కొంచెం కష్టమే, కానీ ఆ యొక్క ఇంటెన్షన్ అనేది మనం కలిగి ఉండాలి. వింటూ ఉన్నామని కాదు, వాక్యం వింటూ ఉన్నామని కాదు, ఎంతగా ఆచరిస్తున్నామని, గైకొంటున్నామని, అది ప్రాముఖ్యమని. దాన్ని గైకొని వారు ధన్యులు అన్నారు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం అంతా మొట్టమొదటిగానే దాన్ని చదివి దాన్ని గైకొని వారు ధన్యులు అన్నారు. దాన్ని గైకొనలేదన్న దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ధ్యానించుట అంటే ధ్యానిస్తూ ఉంటే మనము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆచరించుట, గైకొనుట, అది అనే ప్రాముఖ్యమైన విషయం. సో కాబట్టి ఏ వాక్యమైనా ఏదైనా కూడా దాన్ని ప్రాముఖ్యత ఇచ్చి మరి మనము మొత్తంగా దేవునికి, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇస్తే సంఘరీతిగా కూడా మనం ఎక్కువగా ప్రాధాన్యత మనము ఇవ్వగలుగుతాం అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే సంఘము అనేది, మరి ఈ సంఘముకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించున్నాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే ఇప్పుడు మనము దానియేలుకు ఇచ్చిన 70 వారముల, ఇశ్రాయేలులకు యూదులకు ఇచ్చిన 70 వారముల ఏదైతే ప్రవచనం ఉన్నదో 69 వారములు అవి గడిచిపోయినవి. ఇప్పుడు ఉన్న మనము 69కి 70 మధ్యలో ఉన్న వారములో మనం ఉన్నాము. లాస్ట్ టైం కూడా నేను ఒకసారి ఫిగర్ వేసి దాన్ని చూపెట్టినాను. ఆ 70 ఎందుకు అంటే ఇది సంఘకాలమై ఉన్నది. ఈ 69 వారం నుంచి 70 వారాల మధ్యలో మనం ఉన్నాం. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. అది 69 వారాలు గడిచిపోయినాయి. సో అవన్నీ డీటెయిల్స్ చెప్పాలంటే మరి ఒకసారి మనము చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ ఈ యొక్క 70 ఎందుకంటే దేవుడు అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు.
ఇది సంఘకాలము, ఇది ఇశ్రాయేళ్ల కాలం కాదు, సంఘకాలమై ఉన్నది. ఆయన ఆ యొక్క సమయం ఇస్తున్నాడు, అందరూ అంతటను మారు మనసు పొందాలని. సో అందుకు అది దేవుని యొక్క కృప అయినది అంతే. ఆయన ఆలస్యంలో ఆయన ఏది చేసినా కూడా ఒక పర్పస్ ఉంటుందండి. దేవుని యొక్క ఆలోచనలు గంభీరమైనవి, అవి అంతే ఆశ్చర్యమైనవి. అవి కంటికి కనబడవి, చెవుకు వినబడవి, మన హృదయమునకు అగోచరములైనవి అంతే. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనము ఈ యొక్క సంఘము అనేది ఎప్పుడు ఎత్తబడుతుందంటే ఆ యొక్క శ్రమ కాలంలో ప్రారంభమైన వెంటనే, క్రీస్తు విరోధి అనే యాంటీ క్రైస్ట్ వచ్చిన వెంటనే సంఘం ఇక్కడ ఎత్తబడుతుంది. దీంట్లో కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి, అనేకమైన బోధలు ఉంటాయి, అనేకమైన బోధకులు అనేకమైన బోధలు చేస్తూ ఉంటారు. సంఘము శ్రమల గుండా ఉండాలని, లేకుండా 3.5 సంవత్సరంలో ఎత్తబడుతుందని. కానీ వాక్యములు చాలా స్పష్టంగా ఉన్నది. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అక్కడ ఉంటుంది. వచనము చెప్తాను, ఒక్క నిమిషం. నాలుగో అధ్యాయము 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు నుండి దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉన్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. నిద్రించిన వారు అంటే ప్రభు రాకడలో, ర్యాప్చర్లో రెండు రకాలైన ఉన్నాయి. ప్రభు రాకడ ఒకటి రహస్యంగా వస్తాడు, ఇంకొకటి బహిరంగంగా వస్తాడు. ఒకటి డైరెక్ట్గా వస్తాడు, ఒకటి ఇండైరెక్ట్గా వస్తాడు. ఇది రహస్యంగా వచ్చి రాకడ ఉన్నది. ఎప్పుడైతే ఇక్కడ మహాశ్రమలు అనేది ప్రారంభమైతాయో అప్పుడు సంఘం అనేది ఎత్తబడుతుంది. సంఘం అనేది ఎత్తబడుతుంది అప్పుడు. మరి ప్రభువునందు నిద్రించిన వాళ్ళు ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. అందరు చనిపోయిన అందరు లేస్తారని కాదు. ప్రభువునందు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు, మరి ప్రభు వాక్య ప్రకారం నడిచిన వారు, ప్రభు సంఘంకి వచ్చి పాలి భాగస్థులైన వారు మాత్రమే, ప్రభువునందు నిలిచిన వారు మొదట లేస్తారు. వాళ్ళని ప్రభువు తీసుకొని అక్కడికి వస్తాడు. మధ్యాకాశంలో మనం వెళ్తాం, అక్కడ మనము ప్రభువుతో కలుస్తాం. అక్కడ 7 సంవత్సరములు మనము భద్రపరచబడతాం. అక్కడికి వెళ్ళిపోయినాం అనుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే సార్వత్రిక సంఘము అనేది, ఇది మన ఒక ఇమ్మానుయేల్ సంఘం అని కాదు, మనం వ్యక్తిగతమని కాదు, ప్రపంచంలో ఉన్న యూనివర్సల్లో ఉన్న ప్రతి ఒక్క సంఘంలో ఉన్న దేవుని చిత్త ప్రకారం నడిచిన వారు, దేవుని వాక్యానుసారంగా నడిచిన వారు, దేవునికి తాము సమర్పించుకున్నవారు, యథార్థముగా ఉన్నవారు, ఇంతవరకు మరి ఆ యొక్క కలంకమైన నిష్కలంకమైన లేక వాక్యమైన ఉదక స్నానముతో ఎవరైతే చేయబడుతూ ఉంటారో, దినదినము పరిశుద్ధపరచబడుతూ ఉంటారో, వాళ్ళు ఆ మధ్య ఆకాశంలో ఉంటారు. ఇక్కడ శ్రమలు, అయ్యో విడవబోట ఎంత ఘోరమో అంటే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ విడబోట మహాఘోరం అండి. అప్పుడు ఆ యొక్క 1 నంబర్ వేసుకోవాలి, నువ్వు ఆ 666 వేసుకోవాలి.
సంఘంలో కూడుకోలేము, ఇట్లా వాక్యం చదువుకోలేము, స్వతంత్రం ఇట్లా స్వేచ్ఛ అనేది, ఫ్రీడమ్ అనేది ఉండదు మనకు. ఇప్పుడే ఇక బీజేపీ ప్రభుత్వంలో కొంతమంది మరి క్రైస్తవులు అనేవారు మరి ఎంతగా మరి మణిపూర్లో ఆ ప్రాంతంలో ఎంతగా శ్రమలు అనుభవిస్తున్నారో మనకు తెలియదు. మనం ఇక్కడ సంతోషంగా ఉన్నాం. మరి రెండవ రాకడలో ఉన్నాడు క్రీస్తు విరోధి పరిపాలన ఎట్లా ఉంటుందో చూడండి. ఎక్కడ ఏం చేయనీకి లేదు, చేస్తే మాత్రం మాస్ శిక్షలు ఉంటాయి. సో అంతకన్నా ముందే ఇప్పుడు మంచి భాగ్యము దేవుడు ప్రభు బిడ్డలకు ఎంత సౌభాగ్యం అనే పాట వాడుకున్నాం. ఇది గొప్ప భాగ్యం అండి. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఏంటంటే మనము మధ్యాకాశంలో మనము ఉంటాం. ప్రభు వచ్చి ఆ యొక్క ప్రభునందు నిద్రించిన వాళ్ళు మన సంఘంలో కూడా చాలామంది దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచి సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ కొంతమంది చనిపోయినారు. వాళ్ళను కలుసుకుంటాం మనం. వాళ్ళు ప్రభుతో కూడా వాళ్ళు వస్తారు. ప్రభునందు నిద్రించిన వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అని కాదు, మనం మధ్యాకాశంలో సంఘం ఎత్తబడతా ఉంటుంది. ఎంత గంభీరం. 24 మత్తయి సువార్త 24 అధ్యాయంలో చదువుతూ ఉంటే చాలా స్పష్టంగా ఉంటుంది. మత్తయి సువార్తలో మార్కులో లూకులో అన్నిట్లో ఉంటుంది. అది యోహాన్లో ఉండదు. అది ఒకరు విడిచిపెడతారు. భార్య దేవునికి నమ్మకంగా ఉన్నదనుకో, భార్య ఎత్తబడుతుంది, భర్త విడిచిపెట్టబడిపోతాడు. చిన్నపిల్లలు ఉంటే ఎత్తబడిపోతారు. భర్త దేవునికి నమ్మకం ఉండి భార్య ఇష్టం వచ్చినట్టు ఉన్నదనుకో, భర్త ఎత్తబడతాడు, భార్య విడిచిపెడతాడు. ఆ దినము బహుఘోరమైందండి. ఊహించుకుంటేనే మనకు ఒక భయం అనేది మన హృదయంలో రావాలి. ఎందుకంటే వేరే సంఘాలలో అక్కడిక్కడ చూస్తూ ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని సన్నిధికి వస్తే స్వస్థత వస్తుంది, డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. దట్స్ ఆల్ రెండవ విషయం, సెకండరీ థింగ్. అది సెకండరీ ఆశీర్వాదం. మొట్టమొదటిగా ఏంటంటే ఎత్తబడడం అనేది మహాభాగ్యం అండి. అది భాగ్యం. ఆ ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మనము ఉండాలంటే మరి వెళ్ళిపోయినామనుకో, అక్కడ ఏమి జరుగుతుంది, ఆ జడ్జిమెంట్స్ అనేది ఎన్ని రకాలైన జడ్జిమెంట్స్ మనకున్నవి అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యానుసారంగా తీసుకుంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో. మొట్టమొదటిది ఏంటంటే న్యాయ సింహాసనపు తీర్పు. న్యాయ సింహాసనపు తీర్పు ఇది ప్రభువునందు విశ్వసించిన వారికి ఉన్న భాగ్యమైనది. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఉన్న భాగ్యమైనది. వీళ్ళు ఎత్తబడతారండి. వీళ్ళు ఆ న్యాయ సింహాసన పీఠం దగ్గర నిలబడతారు, తీర్పు దగ్గర నిలబడతారు. రెండవ తీర్పు ఏంటంటే మహిమా సింహాసనపు తీర్పు. మహిమా సింహాసనపు తీర్పు ఇది 7 సంవత్సరంలో నుంచి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించిన ఆ 7 సంవత్సరంలో రక్షింపబడిన అన్యులు ఇశ్రాయేలు యొక్క తీర్పు అయి ఉన్నది. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 29 నుంచి 31 ఇంటికి వెళ్ళండి, అక్కడ మీకు తెలుస్తుంది. మూడవది ఏంటంటే ధవల సింహాసనం అన్నది. మరి ఇంగ్లీష్లో ఏమంటారంటే జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, న్యాయ సింహాసనపు తీర్పు అది. మరి ఏదైతే గ్లోరీ థ్రోన్, మహిమా సింహాసనపు తీర్పు. మూడవది ఏంటంటే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. గ్రేట్ గొప్ప ధవల సింహాసనపు తీర్పు. ఇది అంతిమ తీర్పు అయినది. ఇది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చే తీర్పు. ఇది ప్రభువును అంగీకరించిన వారికి అప్పుడు ఆ తీర్పు ఉంటుంది. ఈ 3 తీర్పులు ఉన్నాయి. ఈ మొట్టమొదటి తీర్పే నీకు నాకు మరి యేసుక్రీస్తును మరి సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మలో ఎదుగుతుంటే దినదినము పరిశుద్ధపరచబడిన వారికి ఇచ్చిన ఆధిక్యత ఉన్నది. మరి అక్కడ ఏం చేస్తాం? ఆ తీర్పులో అంటే శిక్ష కొరక, అది శిక్ష కొరక. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే మాదిరిగా మా యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
నిత్య జీవము గలవాడై ఉన్నాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నేను స్పీడ్గా చదివేసిన కానీ ఎంతవరకు అర్థమైందో మీరే దాన్ని వేసినామా స్క్రీన్లో చూడండి, ఎంత చక్కగా ఉన్నదో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గల, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో ఇక్కడ వెళ్ళిపోతుంటాం. అక్కడ తీర్పు ఏంటంటే అది పనిష్మెంట్ కాదు. అది అక్కడ నేనేమంటానంటే అక్కడ ఏంటంటే గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సెలబ్రేషన్ అన్నాడు. మనకు బహుమానాలు ఇస్తారు, మనకు అక్కడ బహుమానాలు ఇస్తారు అక్కడ. ఇక్కడ ఏంటంటే పౌలు అంటాడు చూడండి, 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు కాదు, నాలాగా విశ్వాసం ఉంచిన వారు అందరికీ అంటాడు అక్కడ ఆ యొక్క కిరీటంలో. ఒకసారి మన పాస్టర్ గారు కూడా కిరీటాల విషయంలో కూడా మనకు వాక్యోపదేశం వచ్చింది. ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయి, ఒక 8 కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనము ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉన్నది. సో అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఈ యొక్క మరి న్యాయ సింహాసన తీర్పులో మనకేమవుతుందంటే ఎవరికి వాళ్ళు మనము నీతి క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనేది పొందుతాం. మత్తయి సువార్త 16:27 చదవండి. మత్తయి సువార్త 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దేవదూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. అదే రీతిగా రోమీలకు రాసిన పత్రిక 2:6, లూకా 14:14. మరి అదే ఒక చివరిగా ఒకటి చదువుదాం. ఏంటంటే ప్రసంగి 14:14 ఆఖరి వచనం చూద్దాం. అక్కడ కూడా అదే అంటాడు. ఇది నూతన నిబంధనలో ఇంకా వేరే రిఫరెన్స్ సమయం లేదు కాబట్టి మనము పాత నిబంధనలో మరి జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పిండో చూడండి. 12:14 తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాని అయిన సొలొమోను ఎప్పుడో ప్రవచించున్నాడు. ప్రతిదాన్ని తీర్పులోనికి తెచ్చు, మనల్ని శిక్షించడానికి కాదండి, సంఘం. ఎందుకంటే ఇక్కడనే శిక్షలు ఉంటాయి, ఇక్కడనే పనిష్మెంట్స్ ఉంటాయి. ఏదైనా తప్పిదములు చేస్తే దేవుడు ఇక్కడనే మనల్ని శిక్షిస్తాడు, అక్కడ మనకు only బహుమానంలో ఇస్తాడు. కానీ అక్కడ ఏంటంటే నీవు ఏ క్రియలను చేస్తావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. సో దేవుడు వేటిని తీర్పులోనికి తీసుకుంటాం. అంతకన్నా ముందు ఇంకేంటంటే మనం ఎత్తబడటకు రిఫరెన్స్లు ఏంటంటే ఇంతకుముందు చెప్పిన తెస్సలోనిక పత్రిక 14:15-17 చూడమని చెప్పిన అదే రకంగా 1 కొరింథీ 15:50 రెప్పపాటున అక్కడ ఎగిరిపోతామంటున్నది. నేను మర్చిపోయినది. రెప్పపాటున అంటే 150 సెకండ్స్లో అన్నట్టు, అంత వంతులో రెప్పపాటున. అక్కడ చూడండి ఆ వర్డ్ ఇంగ్లీష్లో ఏమున్నదో తెలియదు. వేయగలుగుతామమ్మా? స్క్రీన్ మీద చూద్దాం. 1 కొరింథీ 15:52 చూడండి. ఆ రెప్పపాటున అనేది ఏమున్నదో చూడండి ఇంగ్లీష్లో. ఇన్ ఎ మూమెంట్, ఫ్రాక్షన్ ఆఫ్, కళ్ళు తెరిచి కళ్ళు మూసేటోళ్ళకనే నీవు ఏందమ్మా? ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ. కన్ను రెప్ప పాటున నువ్వు ఎగిరిపోతావు. జాగ్రత్తగా నువ్వు విడిచిపెట్టబడతావా? ఎంత ఘోరమైన విషయం. ఆ స్వరము అనేది ఉంటుంది. దొంగ వలెనే వస్తూ ఉన్నానని అన్నాడు. దొంగ వలె ఆయనకు వస్తూ ఉంటాడు. ఆయన దొంగ అంటే నీకు ఆయన ఉదాహరణగా చెప్పిండు. కానీ దొంగ వలె అంటే దొంగ ఏందంటే తన కాంతి తీసుకొని పోతాడు.
ఆ దొంగ అనేది ఏంటంటే లోకలాస్తులందరూ నిద్రించుతుంటారు. సుఖంగా ఉన్నది, అంత నెమ్మదిగా ఉన్నది, అంత బాగున్నది, ఇల్లు కట్టుకున్నాం, అన్నీ కట్టుకున్నాం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంత ఉన్నది ఏంటని సుఖంగా నిద్రపోతారు. వాళ్ళకు దొంగగా మనకు ఏంటంటే ఆయన భూరధ్వని వింటలేక మనల్ని, మన సొత్తు విలువైన వారిని మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి ప్రభున్న వేటి విషయంలో మనము తీర్పులోనికి అక్కడ తీర్పు అనేది ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి ఏంటంటే, ఆ న్యాయపీఠపు సింహాసనం పెట్ట మనల్ని శిక్షించడానికి కాదు, కానీ మనకు గిఫ్ట్స్ ఇవ్వడానికి, బహుమానాలు ఇవ్వడానికి దేవుడు అక్కడ మనల్ని అక్కడ మనము ఉండవలసి వస్తుంది. ఆ 7 ఏళ్ళు అయినతోనే ఉన్నాడు. ఈ గిఫ్ట్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము ఆ యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో మనం పాల్గొనవలసి ఉన్నది. ఎంత గొప్ప ప్రణాళిక దేవునిది ఉన్నదో చూడండి మన ఎడల. ఈ సంఘం ఎడల దేవునికి ఎంత ప్రణాళిక ఉన్నదో చూడండి దేవుని. అంటే అందుకే దేవునిలో ఉన్న వారికి ఎంత సౌభాగ్యవంతులమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. భూమి కిందనేమో శ్రమలు, మహాశ్రమలు, ఆకాశ నక్షత్రములు అవన్నీ రాలిపోతూ ఉంటాయి, నీళ్ళు రక్తమయమైపోతూ ఉంటుంది, ఎక్కడ చూసినా అల్లకల్లోలం ఉంటుంది. అప్పుడు మరణం కూడా పరిగెత్తది అంటే ప్రకటన గ్రంథంలో చూద్దాం. మరణం కూడా దొరకదు, ఇంకా మరణం అంతా కూడా అంత ఘోరంగా ఉంటుంది. చాలా ఘోరమైన పరిస్థితి. నీవక్కడ దేవునితో నిత్యము ఆ యొక్క విందు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొంటావు. నువ్వు ఎంత గొప్ప భాగ్యమో మనకు చూడండి. దేని విషయంలో మనము చివరిగా ఏందా, దేవుడు వేటిని తీర్పులోనికి మనల్ని తీసుకుంటాడు. వేటిని మనకు మొట్టమొదటిగా ఏంటంటే మన దేహమే, ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనం అంటాడు. ఆ శరీరమే బలహీనం. 4 గంటలకు లేద్దాం అనుకుంటాం, 5 గంటలకు లేద్దాం అనుకుంటాం, 6 గంటలకు లేద్దాం అనుకుంటాం, ప్రార్థన చేద్దాం అనుకుంటాం, శరీరము పండుకుంటాం. ఆత్మనేమో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. లే లే ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటాడు. దేవుని వాక్యం విను 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 అంటే మంచి వాతావరణం ఉన్నది, ఫ్యాన్స్ మంచిగా తిరుగుతున్నాయి, పండుకోమంటుంటుంది. ఇది శరీరం చెప్తూ ఉంటుంది. పొద్దున్న లేచినావు, మంచిగా వచ్చినావు, కొంచెం 5 నిమిషాలు అక్కడో ఇట్టినో ఏదో లేటో ప్రకారం గడబడలో దేవుని సన్నిధానికి వచ్చినాక ఏమంటుంది శరీరము, పండుకో అంటుంది. ఇంకా వినక ఏమింటావులే అంటుంది. శరీరం అన్నట్టు ఇది బలహీనమైంది. నైట్ డ్యూటీ చేసినామో ఏదో కారణం ఉంటుంది, కరెక్టే, కానీ దేవుని వాక్యం విననీయదు. శరీరం బలహీనం. సో ఈ శరీరం విషయంలో దేవుడు తీర్పులోనికి మనల్ని తీసుకొని వస్తాడు. ఈ శరీరం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, దాన్ని ఏ రకంగా నీవు వాడుకొని ఉన్నావు. మొట్టమొదటిగా ఏంటంటే ఒక వచనం తెరదాం. శరీర విషయంలో ఒకటి చూద్దాం. ఏంటంటే 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. చాలా చక్కగా ఉంటుంది చూడండి. మన శరీర విషయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన అనుగ్రహింపబడ్డదండి. దేవుడు ఇచ్చిండు ఈ యొక్క శరీరంను, దాన్ని నువ్వు ఇంత ఇది చేస్తావు. కొంచెం హెయిర్స్ మంచిగా ఉన్నా కష్టమే, దానికి స్టైల్ చేస్తూ ఉంటారు. కొంచెం కలర్ మంచిగా ఉన్నా దానికి ఇది చేస్తూ ఉంటారు. రేపు వృద్ధాపమంది ఏమవుతుందో, దాన్ని ఏమవుతుందో మనకు తెలియదు. అంటే సహజమైన చెప్తా ఉన్నాను, ఎవరినో ఒకరిని మనసులో ఉంచుకొని ఎవరినో చెప్పాలని కాదు. కానీ వయసు యవనస్తు వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. దాని మీద అసహ్యత అనేది పుట్టాలి. అంటే అందంగా అలంకరించుకోవాలి, ఇది చేసుకోవాలని కాదు నా ఉద్దేశం అని కాదు, కానీ ఉండాలి. కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం, శరీరంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మనం. సో కాబట్టి ఏంటంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహం, ఇది గ్రహించాలి మనం. ఈ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి మనం. ఇది దేవుంది, ఈ దేహము ఇది నాది కాదు. ఒకవేళ రక్షింపబడక ముందు అది సాతానుది ఉన్నదేమో, సాతాను యొక్క గృహం అయి ఉండనేమో, సాతాను యొక్క ఆలోచనలు అయి ఉండనేమో. ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇంకా నాది, దీన్ని సుఖపెడతా, దీన్ని అలంకరించుతా అంటే ఎంతవరకు న్యాయం? దీన్ని ఒక్కొక్కటి ఆలోచించండి, ఇది ధ్యానించండి. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నదా? ఇది నా యొక్క మందిరమును దొంగల గుహగా చేస్తున్నారని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు రెచ్చిపోయి ఉన్నాడు. దొంగల గుహగా చేస్తున్నారు. మన యొక్క
మరి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఈ యొక్క దేహము ఆలయంగా ఉన్నదా? అప్పుడు అంటే వాళ్ళు ఇశ్రాయేలులు, ఆ యూదులు అనేది ఆ యెరూషలేమును బట్టి వాళ్ళు ఎంతగానో గర్వించేవాళ్ళు. అందుకే ఆ రాయి మీద రాయి ఉండకుండా అది దొర్లించబడ్డది. ఇప్పుడు నీ దేహమే నీ ఆలయముగా చేయబడి ఉన్నది. ఇది నీవు దేవుడిచ్చిన ఇది దేవుడిచ్చిన యొక్క దేవుడు అనుగ్రహించిన దేహమై ఉన్నది. ఇది నీది కాదు, నీ సొత్తు కాదు. పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్న ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదా? ఇతరుల మీద ద్వేషము, పగ, అవి చూద్దాం తర్వాత. అవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయనుకో, దేవుని యొక్క ఆలయమును నువ్వు అపవిత్రపరుస్తున్నావు. నువ్వెందుకు ఏ రీతిగా ఎత్తబడతావు? ఏ రీతిగా నువ్వు ఎత్తబడిన తర్వాత ఆ యొక్క న్యాయ తీర్పులో నీ ఎదుట ఏ రీతిగా నిలబడగలుగుతావు? నువ్వు ఇక్కడనే పడిపోతావు, ఇక్కడనే ఫెయిల్యూర్ అయిపోతావు. మొట్టమొదటిగా మన దేహమున చదవండి. పరిశుద్ధాత్మక ఆలయమై మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకున్న. నేను ప్రారంభంలోనే చెప్పడానికి ప్రయత్నం, విలువ పెట్టి ఆయన రక్తము, విలువైన రక్తమును, తన ప్రాణమును దారపోర్చి మిమ్మల్ని కొని ఉన్నాడు. సాధారణమైంది కదండి. ఒక రక్తం బాటిల్ ఇస్తే తెలుస్తుంది ఎంత బాధనో. ఒక రక్తం ఒకరు దొరకకపోతే ఓ పాజిటివ్ ఏదో ఒకటి రేర్ బ్లడ్స్ దొరకకపోతే ఎంత ప్రయాసం ఉంటుందో అది తిరిగిన వాళ్ళకే తెలుస్తుంది. అది కాబట్టి ఏంటంటే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మహిమపరుస్తామా? కాబట్టి అదే రకంగా ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఏంటంటే, నేను బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే, దుర్నీతికి మరియు మీ దేహము లేకుంటే అవయములు దుర్నీతికి సాధనములుగా ఉండకుండా, దుర్నీతికి సాధనములుగా ఉండక ఏమంటాడు, మీ అవయములు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అంటున్నాడు. దుర్నీతికి సాధనముగా, పాత్రలుగా ఉండకూడదు అన్నట్టు. నీతికి సాధనములుగా ఉండాలి అన్నట్టు. కాబట్టి ఏంటంటాడంటే, ఇంకా రోమీయులకు రాసిన పత్రిక అదే 12:1 ఏమంటాడు, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. ఇది కూడా ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం. సజీవ యాగముగా దేహం, అదే దాని మీద అసహ్యం రాలేదు. పర్లేదు సిస్టర్ అండ్ బ్రదర్స్, ఇప్పటి వరకైనా పర్లేదు, ఇప్పటి నుంచి అయినా ఆ దేహము అనేది సజీవ యాగముగా, యేసుక్రీస్తు ఏ రీతిగా బలియాగముగా తన తండ్రికి అప్పగించుకున్నాడో, సంఘం గురించి తను ఏ రీతిగా అప్పగించుకున్నాడో, మరి నీవు నేనే అప్పగించుకోకపోతే ఎట్లా మనము ఆ యొక్క ఎత్తబడి సార్వత్రిక సంఘంలో ఎత్తబడి ఆ న్యాయ సింహాసనం ఎదుట ఏ రీతిగా నిలబడగలుగుతాం? మనం నిందారహితంగా ఏ రీతిగా నిలబడగలుగుతాం? ప్రభువా, నేను నీ కొరకు ఇది చేసి, నా దేహమును బట్టి నేను వాక్య పరిచరణ చేసిన, నా దేహమును బట్టి కొంత స్థలం నడుచుకుంటూ వెళ్ళిపోయి, నాకు నువ్వు ఇచ్చిన ఈ కాళ్ళను బట్టి నేను నీ సువార్తను ప్రకటించిన, నీ కొరకు సమర్పించుకున్నా అని చెప్పగలుగుతామా? పరిశుద్ధుడైన పౌలు తన యొక్క శరీరం ఎంత నల్లగొట్టుకొని ఉన్నాడో 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన శ్రమలు ఎన్ని ఉన్నాయో 23 ఏమన్నా నోట్ చేసిన నా బైబిల్లో. ఎవరంత శ్రమలు అనుభవించరండి. జాగారములతో, సముద్రములతో, సంఘంలో సమస్యలు, ఒకటి తక్కువ 40 మళ్ళీ 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట. ఎన్నోసార్లు చచ్చిపోయి నన్ను విడిచిపెట్టిపోయినరు ఆయనను. ఎన్ని రకాలైన ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నాయంట. అక్కడ ఒక 23 చెప్పిండి అంత శ్రమలు. మనకు ఒక చిన్న శ్రమ వస్తేనే మనం తట్టుకోలేం. కాబట్టి మనం దేహమును బట్టి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఎంత శాతము మనము దేవునికి ఇస్తున్నాము, ఎంత శాతము మన కుటుంబం విషయంలో, మన వ్యక్తిగత పర్సనల్ విషయంలో, మన ఉద్యోగ రీతిగా, మన కుటుంబ రీతిగా ఎంత శాతం మనము దేవుని మన సమయం కేటాయిస్తున్నాం. మోస్ట్ అండ్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుందాం మనం. కాబట్టి ఈ రకంగా ఏంటంటే, మన మొట్టమొదటిగా మన దేహమును మనము జయించాలి. దేవుని కొరకు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ నోరు దేవుని కొరకు. ఈ నోరు నాది కాదు. ఒక దైవజనుడు మరి ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండంట. పక్కన వేరే వాళ్ళు ఆ పేరు నాకు గుర్తొస్తలేదు కానీ పక్క వాళ్ళు కొంత
కార్డ్స్ ఆడుతూ ఉన్నారంట. కార్డ్స్ ఆడుతూ ఉంటే ఈ దైవ సేవకుని వాళ్ళు ప్రేరేపించినారు, రండి బ్రదర్ మీరు కూడా వచ్చి కార్డ్స్ ఆడండి. ఈ చేతులు నేను నా క్రీస్తుకు ఇచ్చిన, ఈ చేతులు క్రీస్తు నాయి కావు, నేను వచ్చి ఆడలేను అక్కడ అని చెప్పిండంట. అక్కడ ఒక సాక్ష్యం చెప్పిండు. అక్కడ మన నోరు విషయంలో నోటితో కూడా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. నోరు జాగ్రత్త ఉంటే, నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. చాలాసార్లు స్లిప్ అయిపోతూ ఉంటాం. మనలో ఉన్న ఈగో ఎన్నో రకాలుగా, అహంకారము, గర్వము, ప్రతి ఆ యొక్క దేవునికి అగెయిన్స్ట్గా వ్యతిరేకంగా ఏమున్నాయి వాటన్నిటి మన హృదయంలో ఏముంటుందో దాన్ని బట్టి నోరు మాట్లాడుతాం. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయంలో ఏ విధమైన కల్మషము, కుట్ర, ఏ విషయం, పగ, ద్వేషం మనం పెట్టుకోకూడదు. దానికి కూడా ఒకటి చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. మొదటి పేతురు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, కంటిన్యూ చేద్దాం, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను సమస్తమైన దూషణములు, మానాలే వాటిని, మానిపోవాలి వాటిని. దేవుని మాటలను నీవు మాటాలి. ఇది మాని, ఇది పుట్ ఆఫ్ చేసి, ఇది పుట్ ఆన్ చేయాలి. ఇటు విసర్జించాలి, దీన్ని ఆ దేవుని వాక్యమును ఆకర్షించాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మన దేహమును బట్టి మరి ఈ రకంగా సమస్తమైనది మనము ద్వేషించవలసిన అవసరము ఎంతైనది. మొట్టమొదటిగా దేహం విషయంలో కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. దేహం విషయంలో మనం జయించాలి అంతే. దేహమే అన్నిటికీ మనకు ఆధారం. దేహము ఆయనకు సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి. రెండవ విషయం ఏంటంటే సమయం, టైం. ఆ న్యాయ పీఠ ఎదుట నీవు నిలబడినప్పుడు నీ సమయమును ఏ రీతిగా నీవు వాడుకున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఈ సమయము ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 17వ వచనం, మనం 5వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము అవివేకులు గాక మరియు అది కాదు, అది ఒక్క నిమిషం, ఇప్పటి సమయం పోనీయకండి ఉంటుంది చూడండి. దినవులు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఇక్కడ హెచ్చరిక మనకు వస్తున్న సమయం పైన మనకు తెలిసిన రిఫరెన్స్ ఏది? సమయం పోనీయక. మన యొక్క షెడ్యూల్లో, డైలీ షెడ్యూల్లో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావా లేదా? నీ యొక్క టైం టేబుల్లో, నీ షెడ్యూల్లో దేవునికి సమయం అనేది ఏ సమయంలో, పొద్దునిస్తావా, మధ్యాహ్నం ఇస్తావా, సాయంత్రం ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు నీవు సమయము? నేను బిజీ బ్రదర్, నాకు అస్సలు కుదరదు బ్రదర్ అంటే దేవుడు కూడా నాకు కుదరదు బ్రదర్ అంటాడు. బిడ్డ నాకు కూడా కుదరదు, మరి నీ సమయం అనేది ఇస్తా. సో కాబట్టి ఏంటంటే సమయము పోనీయక ఆయనకు ఒక సమయం అనేది ఇవ్వాలి. నీవంత పొద్దునిస్తావా, మధ్యాహ్నం ఇస్తావా? నీ టైం టేబుల్లో, నీ దినచర్యలో ఒక సమయం నీవు ఏదైనా పని చెయ్యి, ఎంతనన్నా పని చెయ్యి, ఏమన్నా చెయ్యి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్కి అంతే సమయం ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్కి అంతే 24 గంటలే ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ప్రపంచాన్ని వెళ్తూ ఉంటారు, ప్రపంచం వార్తలు ఉంటుంటాయి, దేశాన్ని చూస్తూ ఉంటారు, రాష్ట్రాన్ని చూస్తూ ఉంటారు. నీ గృహము నీవు ఇంతవరకే ఉన్నావు, మరి నీకు 24 గంటలే కదా. సో కాబట్టి ఏంటంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ప్రకటన గ్రంథం 20:21 కూడా మనం చూద్దాం. ప్రకటన 22 ఇక్కడ ఒక సంఘానికి ఇక్కడ దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. 2:21 ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి తురైతర సంఘం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను దానికి 21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ ఈరోజు దేవుడు నీకు నాకు సమయం ఇచ్చిన్నాడు. ఆ తురైతర సంఘంకు చెప్పిన విషయము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సో ఎంత చక్కగా ఇక్కడ ఉన్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందలేరు. మరి ఆ రీతిగా ఎంత ఘోరమైన శిక్షలు అక్కడ ఉంటాయి అన్నట్టు. అదే రీతిగా యోహాను సువార్త 17:4 చూడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన సమయం తనకిచ్చిన సమయం 3.5 సంవత్సరంలో పరిచర్య చేసినాడు. ఆయన తండ్రికి ఏం లెక్క అప్పచెప్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 17:4 ఇక్కడ చూడండి. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత చక్కగా సాక్ష్యం చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణంగా. ఈ మాట మనం అనగలుగుతామా? మనది ఎప్పుడూ అసంపూర్ణమే ఉంటుంది. నెగటివ్ అనుకోకూడదండి. దీన్ని ఛాలెంజ్గా తీసుకోండి. దీన్ని ఫిజికల్లీ ఛాలెంజ్ అని అంటుంటాం కదా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉండుంటే వాళ్ళు బాధపడుకుంటూ కూర్చుంటే కాదు, ఛాలెంజ్ తీసుకుంటారు. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళు అనేక రీతిలుగా చేస్తూ ఉన్నారు. సో విలియం మెక్ ఫ్లాస్కర్ అనేట ఆయనంట. ఆయనకేమైందంటే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది. మైన్స్లో పనిచేస్తూ ఉంటారు, అక్కడ బాంబ్స్ పెడతా ఉంటారు. పెట్టినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఆ బ్లాస్ట్ అయినప్పుడు తన చేతులు పోయినాయి, కళ్ళు పోయినాయి. బైబిల్ చదవాలని ఆయనకు ఆశ. గుడ్డి వాళ్ళు చదివే ఆ లిపి అనేది ఏం లిపి అంటారంటే అది ఏమా బ్రెయినీ లిపి చదువుదామంటే స్పర్శ లేదు చేతులకు, చదువుదామంటే కన్ను లేవు. అప్పుడు ఆయన ఏం చేసిండంట తెలుసా? నెట్లో చూడండి కావాలని తెలుస్తుంది. విలియం మెక్ పాల్స్టర్ అని ఉంటుంది. ఏమైనా కరెక్షన్ ఉంటే తర్వాత చెప్తాను నేను. నాలుకతో చదివిండంట. ఆ స్పర్శ అనేది ఆ బ్రెయిలీతో దాంతో ఆ నాలుకతో చదివితే తన యొక్క 65 సంవత్సరాల వరకు బతికిండంట. 4 సార్లు చదివిండంట. రక్తాలు వచ్చేటి అంట నాలుకకు. 4 టైమ్స్ బైబిల్ చదివిండంట నాలుకతో స్పర్శ అనుకోండి. కొన్నిసార్లు ఆ స్పర్శ కూడా పోయిందంట, నాలుక కూడా. ఆ ఫిగర్ కూడా ఉంటుంది నా దగ్గర ఉన్నది, కానీ అది నేను తీసుకురాలేదు. అది తర్వాత ఎప్పుడైనా చూపెడతాను. కానీ నాలుకతోని అనుకుంటా బైబిల్ చదివిండంట. మరి ఇప్పుడు మనకు సమయం, మనం ఎట్లా చదువుతా ఉన్నాం? సో కాబట్టి మన సమయం ఎట్లా ఇచ్చేస్తున్నాం? మనకు అంతే ఆరోగ్యం బాగున్నది, ఆయనకు పాపం ఆయన చేతులు పోయినాయి, కళ్ళు పోయినాయి, స్పర్శ పోయింది. నాలుకతోని చదివేటప్పుడు అంత ఆశ మనకు దేవుడు అంటే ఉండాలని చెప్పాలని, ఆ ఆశ ఉండాలని నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన. సో కాబట్టి ఏంటంటే ప్రభునందు ప్రియులారా, సమయం అనేది యేసుక్రీస్తు సంపూర్ణంగా ఎంత మంచిగా ఉన్నదో చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమ పరిచితిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం ఆ మాట నేను మంచి పోరాడి తిని అని పరిశుద్ధన పౌలు అన్నాడు. వీళ్ళందరినీ మనము ప్రేరేపణ తీసుకోవాలండి. నేను ఉన్నానని కాదు, కానీ నాకు కూడా దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా వాక్యం బోధిస్తూ ఉన్నాడు, నాకు చెప్తా ఉన్నాడు దేవుడు. నన్ను నేను కూడా పరీక్షించుకున్నాను. మనమందరము ఆ రీతిగా ఉండాలని. ఎందుకంటే పరిశుద్ధన పౌలు అన్నాడు అక్కడ, మనమందరము ఆయన యొక్క సింహాసనం ఎదుట నిలవలసిన, ఆయనను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు అక్కడ.
మనమందరము అంటాడు అక్కడ చాలాసార్లు. సో ఈ రకంగా సమయమును యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరంలో ఎంత చక్కగా ఆయనకు దేవుడిచ్చిన ఆ యొక్క ఎక్సర్సైజ్, ఆ హోంవర్క్ ఎంత చక్కగా నిర్వర్తించిండో చూడండి. ఓన్లీ 3.5 ఇయర్స్లో ప్రపంచంలో ఆయన మీద ఉన్న లైబ్రరీస్ కానీ, గ్రంథాలయాలు కానీ, బుక్స్ కానీ, ఆయన మీద రాసిన బుక్స్ ఎవరి ప్రపంచంలో ఎవరి మీద రాయలే. ఒకవేళ రాసినా కూడా అవి కాలగర్భంలో కలిసిపోయినాయి, చరిత్రలో కలిసిపోయినాయి. కానీ యేసుది ఈరోజు కూడా 2026 సంవత్సరంలో అయినా కూడా ఆయన ఇంకా గ్రంథాలు రాస్తూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు, వ్యాఖ్యానం చేస్తూనే ఉన్నాం. ఆ సమయంలో ఆయన ఏమంటుండంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చున్నాను. ఆయన కూడా మనుషుడేనండి, మనిషి కుమారుడుగా వచ్చి ఉన్నాడు. కానీ ఏంటంటే దేవునికి మౌనంతగా విధేయత కనపరిచిండు అంటాడు. మౌనంతగా విధేయత కనపరిచిండు. అంత విధేయత, ఆ విధేయత చూపెట్టిండు కాబట్టి, పరిశుద్ధాత్మకు అంత విధేయత చూపెట్టిండు కాబట్టి, తండ్రికి అంత విధేయత కనపరిచిండు కాబట్టి, ఆ బాధ్యత ఆయన ఎరిగినాడు కాబట్టి ఆయన అంత గొప్ప కార్యం అంత గొప్ప సాక్ష్యము ఆయన చెప్పగలిగి ఉన్నాడు. చివరిగా ఏంటంటే మనకు ఇచ్చిన డబ్బు విషయంలో ఎంతగా ఆయనకు ఇస్తున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. మనం ఆ దేవునికి వేరే వేరే ప్రణాళికలు వేస్తూ ఉంటాం. కొంతమంది సహోదరులు సమర్పించుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క ఫాల్ సీలింగ్ అయిందంటే దానికి సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు దేవుడు తప్పకుండా వారిని దీవిస్తూ ఉంటాడు. 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, అగ్ని వలె మీ శరీరం తిని చేయను. చాలు. మరి ఆస్తి విషయం ఆయనకి ఎంతగా మనకున్న దాంట్లో లూకాసు వార్తల 19వ ప్రాంతంలో ఉంటుంది. ఒక బీద విధవరాలు యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరెవరు ఏమేమి కానుకలు ఇస్తున్నారు అని తనతో ఉన్నదంతా వేసిందంట. ఆమె అందరికంటే ఎక్కువ మీరు ఉన్న దాంట్లో మీరు వేసిండ్రు, అందరికంటే ఆమె ఎక్కువ వేసింది అంట. ఇక్కడ బీద గొప్ప అని కాదండి, నీ హృదయం దేవునికి ఇష్ట విషయంలో నీ హృదయం ఎట్లున్నది, అది ప్రాముఖ్యమైన విషయం అయి ఉన్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 9:3లో కూడా ఇంకా చాలా దగ్గర ఇచ్చుట్లా ఉంటుంది, మలాకిలో ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇచ్చుట విషయం 3:9 నీ రాబడి అంతల్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణప, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును అంటాడు. ఇది ఆశీర్వాదం. అక్కడ దేవునికి ఇస్తే ఇక్కడ నీకు ఇస్తాడు. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మరి మనం ఏ రకంగా ఆయన ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఏ రకంగా మనము దేవుని దగ్గర గర్వంగా, ప్రభువా నేను నీ కొరకు ఇది చేస్తున్నాను, ప్రభువా నేను ఈ రకంగా నీ కొరకు ప్రయాసపడినాను, ప్రభువా నీ కొరకు నేను ఇది ఇచ్చిన్నాను, నా దేహమును బట్టి చేస్తున్నాను, నా సమయం నీకు ఇచ్చి ఉన్నాను, నా ఆస్తిలో నీకు ఇచ్చి ఉన్నాను అని గర్వంగా చెప్పగలుగుతావా? గర్వంగా ఆయనతో నిలబడగలుగుతామా? సో మనల్ని మనము విమర్శించుకోవాలి. బల్లకు సమీపిస్తున్నాం కాబట్టి 1 కొరింథీ 11వ అధ్యాయం ఇక్కడ కూడా మనం ఒక విషయంలో విమర్శించుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి అనేది కూడా సొల్యూషన్ చెప్పవలసిన అవసరం నాకున్నది. ప్రతి సమస్య చెప్తే దానికి పరిష్కారం కూడా చెప్పవలసి. 1 కొరింథీ 11వ అధ్యాయం బల్ల విషయంలో చదువుతూ ఉంటాం ఎప్పుడే కానీ. అక్కడ ఏమంటాడు? 31 చదవం, వేయండి, స్క్రీన్ మీద వేయండి.
అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. కింద కూడా చదవండి, 32 కూడా చదవండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకును శిక్షావిధి కలగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. ఇక శిక్షింపబడుచున్నాం, లోకంతో పాటు మనకు కూడా తీర్పు ఉండదు. అయితే మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనము ఏ రకంగా విమర్శించుకోవాలి? ఆయన న్యాయపీఠం ఎదుట నీవు నిలబడవలసి ఉన్నది. మనల్ని మనం విమర్శించుకుందామా? మన దేహం విషయంలో ఎంతగా దేవునికి సమర్పించుకుంటాం, మన సమయం విషయంలో దేవునికి ఎంత. నాకు సమయం లేదు అంటుంటాం. సమయం ఎందుకు లేదు? నేను ఎప్పుడు చెప్తుంటాను, సమయం లేదు కాదు, నీకు 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 ప్లాన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు నీ విషయంలో. ఏదో లేస్తున్నాం, తింటున్నాము, ఉద్యోగం పోతున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, ఇంతవరకే. కానీ దేవుని విషయంలో నీ ప్రణాళిక ఏమున్నది? నీకు సమయం లేదు కాదు, ప్రణాళిక లేదు, నీకు ప్లాన్ లేదు. ప్లాన్ చేసుకో, షెడ్యూల్ చేసుకో. దేవునికి ఎంత సమయం ఇస్తే ఇచ్చుకో. ఈ సమయం నుంచి ఈ సమయం నేను ఉద్యోగం వెళ్ళాలి, మార్నింగ్ ఈ రకంగా లేవాలి, ఈ రకంగా ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత ఉద్యోగం పోతాను, ఉద్యోగం తర్వాత రిటర్న్ వస్తాను, లేకుంటే సాయంత్రం 6-7 గంటలకు ఉంటాం, మళ్ళీ ఆ యొక్క రిలాక్స్ అవుతాం, ఎక్కువ రిలాక్స్ అవుతాం, లేకుంటే టీవీ చూస్తాం, లేకుంటే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. సమయం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఉద్యోగం నుంచి 6 గంటలకు వచ్చినామనుకో, 7 to 8 ఒకసారి నీ యొక్క ధ్యానం కొరకు పెట్టుకో, లేకుంటే 8 to 9 పెట్టుకో. ఎందుకంటే 10 o'clock వరకు వండుకుంటే మంచిది. ఎందుకంటే తొందరగా వండుకుంటే మళ్ళీ తొందరగా లేవగలుగుతాం. 9 to 10 ఏదో ఒక సమయం, ఒక సమయం దేవుని సమయం నీవు పెట్టుకో, డిసైడ్ చేసుకో. అది నీ గృహంలో తెలవాలి, నీ బంధువులలో తెలవాలి, సంఘస్థులకు తెలిస్తే ఇంకా మంచిది. ఆ బ్రదర్ ఈ సమయంలో ప్రార్థన చేస్తుంటాడు, ఆ బ్రదర్ ఈ సమయం అయినది ప్రార్థన సమయము, ఆయన ఫోన్ ఎత్తాడు. ఈ రకంగా మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు చెప్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. మొన్న మేము గృహంకి వెళ్ళినాం. వాళ్ళ బిడ్డ విషయంలో చాలా సమస్య ఉంది ఆయనకు. మేము వెళ్ళటాలకి ఆయన రూమ్లో గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు వాళ్ళు కుటుంబ ప్రార్థన ముగించుకున్నారు. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం, ఆయన గట్టిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడనే ఏసరావు నగర్లో మా పాత ఫ్రెండ్స్, కరణ్ కోట్ ఫ్రెండ్స్ వాళ్ళు, ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలా మంచిగా అనిపించింది నాకు. అట్లా ఒక మన పర్సనల్ ప్రేయర్ టైం అనేది మనం పెట్టుకోవాలంతే. నియామక కుడికలకు అనేది మనం కంపల్సరీ టైం పెట్టుకోవాల్సిందే. నీవు అంతవరకు ఒకవేళ అది ఆ నియామక కుడికలు రాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మనం రాకుండా, నాకు టైం లేదు, నాకు అది లేదంటానంటే అది చిల్లివడ్డ సంచిలాగానే అవుతుంది. నువ్వెంత ఇక్కడ రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ఆదివారం రాకుండా, ఇంకేది రాకుండా, నీ ఉద్యోగ రీతి కంటే నేను దాని విషయంలో చెప్పలేను. కానీ ఒకవేళ మన సొంత వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని చేస్తే అది సిల్లిబడ్డ సంచిలాగానే, అది ఎంత చేసినా కూడా అది బర్కత్ అనేది ఉండదు, లేకుంటే ఆశీర్వాదం అనేది ఉండదు. దేవునికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తే ఉన్నాయే రెండు కూడికలు. ఒకటి 3వది వారానికి, నెలకు ఒకసారి 2వ శనివారం ఉంటుంది. దానికి కూడా నాకు సమయం లేదంటానంటే ఇక దేవుడు ఏం చేయగలుగుతాడు? నేను హౌ కెన్ హీ బ్లెస్ యూ? దేవుడు ఎట్లా నీకు ఆశీర్వదిస్తాడు? కుదించుకోవాలంతే. దానికి ఏ విధమైన ఎక్స్క్యూజ్ అనేది లేదు. దట్స్ ఆల్ లేమ్ ఎక్స్క్యూజెస్. అవన్నీ కుంటి సాకులు అవి అంతే. ఎందుకంటే దేవునికి ప్రాధాన్యత. అఫ్కోర్స్ నీకు అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. ఆయనకిచ్చి చూడు, పట్టజాలనంత ఆకాశ వర్ష వాకిన్లను విప్పి ఆయన ఇస్తారంట. ఇప్పుడు కాకపోయినా ఆయన న్యాయ సింహాసనం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాను, నిన్ను పిలుస్తా ఉంటాను. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నాం, రా నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన దాన్ని నీవు తీసుకున్నాము అంటాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి మనల్ని విమర్శించుకుందామా? ప్రభు బలను ఆశ్రయిద్దామా?